తెలంగాణ నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, గ్రీన్ సిటీ అంటే ఫ్యూచర్లో పొల్యూషన్ లేని సిటీ. ఇప్పటికే బ్రీతింగ్ తీసుకోలేనటువంటి సిచ్యువేషన్లో కొన్ని నగరాలు ఉన్నాయి, అందులో ఢిల్లీ ప్రధానమైనటువంటిది. తర్వాత ఇంకా కొన్ని నగరాలు పొల్యూషన్ బారిన పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో తెలంగాణ ఒక అడుగు ముందుకేసి ముందుగా నెట్ జీరో సిటీ పేరిట దీంట్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సోలార్ ఎనర్జీ, తర్వాత వేస్టేజ్ సంబంధించినటువంటి రీజనరేట్ చేయడము, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రొవైడ్ చేయడము పూర్తి స్థాయిలో, అక్కడ పొల్యూషన్ జీరో చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రభుత్వ ఉద్దేశం. దానికి సంబంధించి నెట్ జీరో పేరిట ఒక కొత్త కాన్సెప్ట్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం. ఒక్కసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు నెట్ జీరో అనేటువంటిది ఎట్లా సోలార్ ఎనర్జీ, తర్వాత సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వేస్ట్ టు ఎనర్జీ, జీరో ఎమిషన్ వెహికల్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఈ సిస్టంతో నెట్ జీరో కింద ఒక కొత్త కాన్సెప్ట్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఒకసారి చూద్దాం ఏ వాహనాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో 2 వీలర్, 4 వీలర్, తర్వాత బస్సెస్, ఎలక్ట్రికల్ దాదాపు చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫ్యూచర్ సిటీలో వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం ఉంది. నెట్ జీరో అంటే పొల్యూషన్కి దూరంగా, పొల్యూషన్ ఎమిషన్కి దూరంగా ఉన్నటువంటి వాటి వెహికల్స్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎలక్ట్రా ఆర్టీసీ బస్ ఉంది. సో ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్, తెలుగు వచ్చా మీకు? ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ప్రభుత్వం తీసుకుంది జీరో ఎమిషన్. ఇప్పుడు ఢిల్లీ లాంటి నగరాలు బ్రీత్ స్పేస్ లేని, లంగ్ స్పేస్ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం. సో ఫ్యూచర్లో ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్? సో ఇదేంటంటే మన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఉంటుంది కదండి. సో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ దాన్ని కలెక్ట్ చేసి దాన్ని మనం బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే. సో ఇది రెండు ప్లాంట్స్ జవహర్ నగర్లో 24 మెగావాట్ ప్లాంట్స్ రెండు. సో పర్ డే మీకు 1800 టన్స్ ఆఫ్ వేస్ట్ యూటిలైజ్ అవుతుంది పర్ ప్లాంట్. సో పర్ డే మీకు 3600 టన్స్ ఆఫ్ వేస్ట్ ఈ రెండు ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుంటాయి. అది కాకుండా డుండిగల్లో ఒక ప్లాంట్ ఉంది మీకు 14.5 మెగావాట్ది, అది కూడా 800 టన్స్ ఆఫ్ వేస్ట్ యూటిలైజ్ అవుతుంది. గవర్నమెంటా ప్రైవేటా? రెండు కలిపి. అంటే ఎంత మేర ఎనర్జీ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ వేస్టేజ్? 24 మెగావాట్, 62.5 మెగావాట్స్. ఎంత మేర సరిపోతుంది జనరల్గా మనం చెప్పడానికి, జనాలకు అర్థం కావడానికి? ఉత్పత్తి అయ్యేటువంటి, జనరేట్ అయ్యేటువంటి పవర్ దేనికి ఉపయోగపడుతుంది? ఈ పవర్ అంతా మనం టీఎస్ ట్రాన్స్కోకి ఇస్తాం, వాళ్ళు మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళకి సెగ్రిగేట్ చేస్తారు దాన్ని. అంటే ఓవరాల్గా 1 డే మొత్తం జనరేట్ అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ టోటల్ స్ట్రీట్ లైట్స్ ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. మీకు మినీ సిటీకి మొత్తం అంతా ఉపయోగపడుతుంది. మీకు స్ట్రీట్ లైట్స్ అవన్నీ యూజ్ అవుతాయి దానికి. మీ పేరు? ప్రాంజలి. ప్రాంచల్. సో ఇది వేస్టేజ్ నుంచి ఎనర్జీ జనరేట్ చేయడం, దానికి సంబంధించి ఒక మినిమం స్మాల్ సిటీకి సరిపోయేంత ఎనర్జీని జనరేట్ చేయొచ్చు అనేటువంటిది. ఇది ఫ్యూచర్ సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే కొన్ని దేశాలలో జీరో పొల్యూషన్కి సంబంధించి దానిపైన దృష్టి పెట్టారు, అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఏంటి సార్ ఇవన్నీ? ఇదేంటంటే సార్ మనం రీసైక్లింగ్ సార్, మనకి ఇది డెబ్రీ వేస్ట్ అంటాం కదా. సో కన్స్ట్రక్షన్ వేస్ట్, డెమాలిషన్ వేస్ట్ మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఎవ్రీడే ఒక 2000-3000 వేస్ట్ టన్స్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇది మనం కలెక్ట్ చేస్తాం. ఇది మనం ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్లో 5 lakh టన్స్ కలెక్ట్ చేసాం సార్. ఎక్కడ తీసుకెళ్తారా ఇదంతా? ఏంటంటే సార్ ఇప్పుడు 2 ప్లాంట్స్ ఉన్నాయి సార్ మనకి, శంషాబాద్లో ఒకటి, షామీర్పేటలో ఒకటి ఉంది. అక్కడ తీసుకెళ్ళి రీసైకిల్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం అది కలెక్షన్ సరిగ్గా చేయకపోతే ఏమవుతుందంటే అది మూసీలో లేకపోతే రివర్ లేకపోతే నాలాలో ఇట్లా డంప్ అవుతాం, ఉండిపోతుంది. మీరు ఎట్లా చేస్తారు? ఇది సార్ మనకు వచ్చే డెబ్రీ, ఇది రకరకాల మిక్స్ ఉంటుంది అన్నమాట. దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది, వుడ్ ఉంటుంది, లేకపోతే కాంక్రీట్ అవన్నీ ఉంటుంది. సో మనకి ప్లాంట్ ఉంది సార్, మేము ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ. దీంట్లో ఏం చేస్తామంటే 3 స్టేజ్ క్రషింగ్ చేస్తుంది, వాషింగ్ చేసినాక మనకి ఇట్లా శాండ్, ఓకే, అగ్రిగేట్స్ ఇవన్నీ వస్తాయి అనమాట అట్లా. సో ఇదేంటంటే ఒక డెడ్ మెటీరియల్, దీని నుంచి మొత్తం సపరేట్ చేస్తారు, మెషిన్ సపరేట్ చేసి మళ్ళీ దాన్ని వాడుకునేటువంటి అవకాశం. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే మేము దాన్ని సేల్ చేస్తే ఇప్పుడు మామూలు శాండ్ కంటే ఇది 60% తక్కువ ఉంటుంది సార్. ఓకే, ఈ శాండ్ని మళ్ళీ వాడుకోవచ్చు మనం. అంటే ఒక డెడ్ మెటీరియల్ సార్, దేనికి పనికిరాని మెటీరియల్ని మళ్ళీ లైవ్లోకి తీసుకొస్తాం అట్లా. ఇది సార్ చేసే పని. వాట్ అబౌట్ ప్లాస్టిక్? ఇప్పుడు జనరల్గా ప్లాస్టిక్ సంబంధించి దీన్ని ఎట్లా రీసైకిల్ చేస్తారు? ఇది వాడడానికా లేకపోతే రీసైకిల్ చేయడానికి? సార్ ఇది రీసైకిల్ ప్లాస్టిక్ కాదు, ఇది 100% కంపోస్టబుల్ అంటారు. ఎన్ని రోజులలో కంపోస్ట్ అవుతుంది ఇదంతా? ఇది 1 year లోపల కంపోస్ట్ అవుతుంది. 1 year లోపల? ఇది మొక్కజొన్నతో చేసే ఇది
మొక్కజొన్నతో ఈ ఆల్ అన్ని పేపర్ అన్ని ప్రొడక్ట్స్. ఓకే. ఇది యాక్చువల్లీ డిఆర్డిఓ కొలాబరేషన్తో స్టార్ట్ చేసింది. తర్వాత ఇప్పుడు ఇండివిజువల్గా మేము చేస్తున్నాము. డిఆర్డిఓ అన్ని వేరే కంపెనీస్కు ఇది ఫార్ములా ఇస్తుంది. ఇది 100% కంపోస్టబుల్. ఇది సింగిల్ యూస్ ప్లాస్టిక్కి రిప్లేస్మెంట్ అవుతుంది బేసిక్గా. ఇప్పుడు 100 సింగిల్ యూస్ ప్లాస్టిక్కే బేసిక్గా పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నది. అందుకే ఇదే రిప్లేస్ అయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది బేసిక్గా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. ఇందులో ఇది కంపోస్ట్ అయిన తర్వాత కంప్లీట్గా మెన్యూర్ అవుతుంది, ఫర్టిలైజర్ అవుతుంది బేసిక్గా. ఇది మీకు ఏ రెసిడ్యూ భూమిలో కూడా కలిసిపోతుంది ఈజీగా. 100% కంపోస్ట్ అవుతుంది, కలిసిపోతుంది 100%. రైట్. నిజంగానే అంటే జనరల్గా ఫ్యూచర్ అంతా ఇట్లా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఫ్యూచర్ సిటీ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న సిటీ కూడా అట్లా కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎనర్జీ వేస్టేజ్ నుంచి ఎనర్జీ తయారు చేయడం, సోలారు, తర్వాత బ్యాటరీస్, వెహికల్స్ పైన, జీరో పొల్యూషన్కి సంబంధించినటువంటి వాటిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడతారు సార్. ఇది పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. దీని కాన్సెప్ట్ ఏంటంటే దీనికి ఒక ఆర్టిఫిషియల్ లోయర్ రిజర్వాయర్, అప్పర్ రిజర్వాయర్ ఉంటుంది. సో వాటర్ కంటిన్యూస్ సైకిల్లో లోయర్ రిజర్వాయర్ నుంచి అప్పర్ రిజర్వాయర్కి వాటర్ పంప్ చేసి దెన్ అప్పర్ రిజర్వాయర్ నుంచి వాటర్ రిలీజ్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం అనమాట. సో ద కెపాసిటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ 1680 మెగావాట్ అండ్ వీ హ్యావ్ 1000 megawatt of solar, 1000 megawatt of wind and 2000 megawatt of solar integrated into the same project, which makes it integrated renewable energy largest in the world. ఇది ప్రస్తుతానికి కమిషన్ లొకేటెడ్ ఎక్కడ ఉంది? దీనికి ఏమంటే ప్లాన్ ఏమైనా ఉందా లేకుంటే ఆల్రెడీ ఉందా? లేదు, ప్రెసెంట్ లొకేటెడ్ ఇన్ పిన్నాపురం, కర్నూల్, తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ రావడానికి ప్లాన్. గవర్నమెంట్ సంబంధం లేదు, గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు, ప్రైవేట్ ప్రాజెక్ట్. ఫ్యూచర్లో ఇట్లాంటివి రావడం వల్ల జీరో పొల్యూషన్ ఉంటుంది. జీరో పొల్యూషన్ ఉంటుంది అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక బేస్ లోడ్ మెయింటైన్ చేసే క్యాపబిలిటీ పెరుగుతుందండి. సోలార్ వల్ల కానీ విండ్ వల్ల కానీ కొంచెం బేస్ లోడ్ వేరియేషన్స్ అవుతాయి, కానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వల్ల బేస్ లోడ్ అనేది గవర్నమెంట్ గ్రిడ్కి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట, సేమ్ యాజ్ అ థర్మల్ పవర్ ప్లాంట్. సో దిస్ ఈజ్ కాల్డ్ అ న్యాచురల్ బ్యాటరీ. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ యొక్క లైఫ్ సైకిల్ ఈజ్ అబౌట్ 100 years. Which makes very very viable and most efficient power that can be generated round the clock. థ్యాంక్ యూ. ఇది గ్రీన్కో ప్రాజెక్ట్కి సంబంధించినటువంటిది హైడ్రో పవర్ జనరేటర్. కెనాల్ నుంచి మళ్ళీ లోపలికి పైకి వాటర్ పంపుతారు, పైనుంచి ఎనర్జీ జనరేట్ చేసేటువంటి సిచ్యువేషన్. జీరో పొల్యూషన్కి సంబంధించి మరొక సోలార్కి సంబంధించినటువంటి, తర్వాత బ్యాటరీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇంటిగ్రేటెడ్ బయో రిఫైనరీ కాంప్లెక్స్ సంబంధించి సేమ్ ఇటు కూడా వేస్టేజ్ సంబంధించినటువంటి బయో సిస్టంలో పవర్ జనరేట్ చేయడానికి ఏర్పాట్లు చేసినటువంటి విజువల్స్ ఉన్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి జీరో నెట్ సిటీ పేరిట ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. బ్యాటరీ కానీ, సోలార్ కానీ, హైడ్రో పవర్ కానీ, కొత్త వేస్టేజ్ నుంచి పవర్ జనరేషన్ సంబంధించినటువంటి విషయంలో కానీ అటు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇది నెట్ జీరో సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్స్. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, గ్లోబల్ సమ్మిట్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.